హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పబోయే ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్కి 8 lakhs నుండి 15 lakhs per annum తోటి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్యాకేజ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా మీకు 6 month పాటు ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో 25,000 నుండి 30,000 స్టైఫండ్ ఇస్తారు. 7th month నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రోల్ ఇచ్చి 8 నుండి 15 lakhs per annum తోటి ఫుల్ టైం జాబ్ ఇస్తున్నారు. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి నమ్మ యాత్రి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ హైరింగ్ ఛాలెంజ్ 2024 కింద సో మనకి యొక్క హైరింగ్ ఛాలెంజ్ అనేది కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో మనకి అక్టోబర్ 18వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 20వ తారీఖు వరకు అయితే మనకి ఈ యొక్క ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఛాలెంజ్ ద్వారా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనకి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. సో మనకి 1.5 గంటల పాటు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంట్లో ఎవరైతే పాస్ అవుతారో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో మనకి ఫస్ట్ డేట్ విషయానికి వస్తే అక్టోబర్ 18వ తారీఖు నుండి ఈ యొక్క టెస్ట్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 20వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. డ్యూరేషన్ 1.3 hours అయితే మనకి ఉంటుంది. రిజిస్టర్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకి అబౌట్ ఛాలెంజ్ విషయానికి వస్తే నమ్మ యాత్రి వచ్చేసి మనకి ఈ యొక్క హైరింగ్ ఛాలెంజ్ కింద హ్యాకర్ ఎర్త్ ద్వారా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా తెలుసుకుందాం. గైస్, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టెప్ 1 కింద మీరు అప్లికేషన్ త్రూ హ్యాకర్ ఎర్త్ ద్వారా అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవాలి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇస్తాను. జస్ట్ రిజిస్టర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సరిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి స్టెప్ 2 కింద 2 rounds ఆఫ్ ఆన్లైన్ ప్రొటెక్టెడ్ కోడింగ్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఆ 2 rounds ఆఫ్ కోడింగ్ అసెస్మెంట్ పాస్ అయిన వాళ్ళకి స్టెప్ 3 కింద 1 day హ్యాకథాన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి హ్యాకథాన్ గురించి అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే దాని గురించి నాలెడ్జ్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత స్టెప్ 4 కింద టెక్నికల్ అండ్ కల్చరల్ ఫిట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఫైనల్ ఇంటర్వ్యూ. దాని ద్వారా మనకి జాబ్ వస్తుంది. ఛాలెంజ్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఆన్లైన్ ఛాలెంజ్లో 3 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో దాని తర్వాత మనకి లాంగ్వేజ్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత 1 day హ్యాకథాన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సో 0 నుండి 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఎనీ ఇయర్ పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. దానితో పాటు మీకు ఎస్డికే, బ్యాక్ ఎండ్, డేటా సైన్స్ అండ్ సిస్టమ్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు రోల్. సో సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రోల్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ రోల్స్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ రోల్స్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క రోల్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఈ యొక్క జాబ్కి కనుక మనకి 8 నుండి 15 lakhs per annum తోటి జాబ్ ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ గైస్. సో తప్పనిసరిగా ఈ యొక్క హైరింగ్ ఛాలెంజ్కి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేసి పెడతాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.